ఎందుకు బీజేపీ ఒంటరిగా పోటీ చేద్దాం. అదొక జాతీయ పార్టీ ఒంటరిగా పోటీ చేద్దాం. ఈ ఎలక్షన్స్ కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ వరకైనా కూడా ప్రజలలో మనకంటూ ఒక గుర్తింపు వస్తది. మన పార్టీ ముందుకెళ్ళే అవకాశాలు ఎన్నో ఉంటాయి. సో, మన బీజేపీ పార్టీ బలపరిచేటువంటి అవకాశాలు ఎన్నో ఉంటాయి. ఈ రోజు కోసము, ఇప్పటి కోసము, ఈ ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి మనం గనక మన కార్యాచరణ రూపొందించుకొని వేరే పార్టీతో గనక మనం చేతులు కలిపితే అది ఫ్యూచర్‌లో మనకి పనికిరాదు. దానివల్ల దెబ్బ పడతది. ఎన్ని రోజులైనా సరే ఒంటరిగా పోటీ చేద్దాం. బీజేపీ ఓన్‌గా పోటీ చేద్దాం. సో, గెలిచిన 4 సీట్లైనా కూడా బలంగా ఉంటాయని చెప్పేసి ఆలోచనతోని తమిళనాడు రాజకీయాలు ఉండాలని చెప్పేసి అన్నామలై గారు కోరుకోవడం జరిగింది. అది కరెక్ట్ అసలు. రాజాసింగ్ గారు ఏం చెప్తున్నారని చెప్పేసి అంటే, నేను రాజీనామా చేసినప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్‌లో నేను రాజీనామా చేశాను. ఎవరైనా ఒక పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నారని చెప్పేసి అంటే, ఆ లెటర్‌ని అగ్రీ చేసే ముందు ఆ యొక్క క్యాండిడేట్‌ని పిలుచుకొని అధిష్టానం మాట్లాడాలి తనతో. అసలు ప్రాబ్లమ్ ఏంది? ఎందుకు రాజీనామా చేస్తున్నావు? దేనికోసం అని చెప్పి నువ్వు చేస్తా ఉన్నావు? పార్టీలో నచ్చట్లేదా? పద్ధతి నచ్చట్లేదా? లేకుంటే నువ్వు వేరే పార్టీకి వెళ్తున్నావా? ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్న తర్వాతకి తను రాజీనామా యాక్సెప్ట్ చేసినా, లేకుంటే తను పెట్టినట్టు కండిషన్స్ యాక్సెప్ట్ చేసినా ఏదో ఒకటి జరగాలి. కానీ ఇదేం జరగకుండా రాజీనామా ఇచ్చిన వెంటనే రిజిగ్నేషన్ లెటర్‌ని యాక్సెప్ట్ చేసుడు ఇది కరెక్ట్ కాదు. ఇది రాజాసింగ్ గారు చెప్పినటువంటి మాట. ఎట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ ద రైట్ వే. అది కూడా అన్నామలై, రాజాసింగ్ లాంటి రాజకీయ నాయకులు అని చెప్పేసి అంటే వందలో ఒకరుంటారు. వాళ్ళేం డబ్బు గురించి ఆలోచించి డబ్బు కోసం అని చెప్పేసి రాజీనామా చేయలేదు. పదవుల కోసం అని చెప్పేసి రాజీనామా చేయలేదు. పార్టీ యొక్క సిద్ధాంతాలు ప్రాపర్‌గా అమలు చేయట్లేదు. లోకల్‌లో ఉన్నటువంటి ప్రాంతీయ రాజకీయాన్ని అర్థం చేసుకోలేకపోతా ఉన్నారని చెప్పేసి సజెషన్‌లు ఇస్తా ఉంటే, వాళ్ళ సజెషన్ తీసుకునే విషయం పక్కబెట్టండి. కంప్లీట్‌గా వాళ్ళనే పక్కబెట్టేసిన ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ అధిష్టానం. ఇది ఖచ్చితంగా బీజేపీకి గట్టి దెబ్బ పడుతది. మొన్నటి వరకు రాజాసింగ్ కావచ్చు, ఈరోజు అన్నామలై కావచ్చు, రేపు పొద్దున ఇంకెవరైనా కావచ్చు.